ఆ తర్వాత అక్షయ్ గదిలోకి వెళ్తాడు. ఇప్పుడే వచ్చారా ఆఫీస్ నుంచి అంటూ అడుగుతూ ఉంటుంది అవని. అవును, నువ్వు బ్యాంకు నుంచి 20 లక్షలు డబ్బు అనాథాశ్రమానికి ఇచ్చావా అని అడుగుతూ ఉంటాడు అక్షయ్. ఇచ్చానండి, ఆ విషయం మీకు చెప్పకపోవడం నా తప్పే. వచ్చిన తర్వాత చెప్దామని వెయిట్ చేస్తున్నాను. అసలు నేను అంత అమౌంట్ ఎందుకు ఇచ్చానంటే అని చెప్పబోతూ ఉంటుంది అవని. నువ్వేమీ నాకు చెప్పాల్సిన అవసరం లేదు. అయినా ఇది నీ డబ్బు కాదు, ఇది మా నాన్న నేను కష్టపడి సంపాదిస్తున్న డబ్బు. నువ్వు సంపాదించుకున్నప్పుడు నువ్వు ఖర్చు పెట్టుకో, నేను అడగను. కానీ ఇది నా డబ్బు, మా నాన్న సంపాదించిన డబ్బు, ఇది నీకు సంబంధం లేనిది అని అంటూ ఉంటాడు అక్షయ్. ఆ మాటకి అవని షాక్ అయిపోతూ ఉంటుంది. అసలు నేను ఎందుకు ఇచ్చానో కూడా నా నుంచి సమాధానం వినకుండా మీరు ఇలా చేయడం, ఇలా మాట్లాడడం తప్పు. నేను మీరు తాళి కట్టిన మీ భార్యని, అంటే మీరు సంపాదించిన డబ్బు మీద నాకు హక్కు లేదా అని అవని అడుగుతూ ఉంటుంది. అప్పుడే ఆ మాటకి అక్షయ్ అయితే లేదు, ఇది నా డబ్బు అని చెప్పేస్తాడు. దాంతో ఇక అవని అయితే చాలా ఏడుస్తుంది. ఇక అవని ఏడవడం చూసిన కమల్ అయితే అప్పుడే ఇక రాజేంద్ర ప్రసాద్తో అంటూ ఉంటాడు. ఇక రాజేంద్ర ప్రసాద్కి కమలు ఆ విషయం చెప్పినప్పుడు ఒక ఫోన్ అయితే వస్తుంది. ఇక ఫోన్ రావడంతో అవునా, నిజంగా చాలా గ్రేట్ అది అని అంటూ ఉంటే టీవీ ఆన్ చేయండి అని అంటూ ఉంటాడు రాజేంద్ర ప్రసాద్. అందరూ కూడా హాల్లోకి రండి అని పిలుస్తాడు. అప్పుడే అందరూ కూడా హాల్లోకి వస్తారు. వచ్చిన తర్వాత టీవీలో మీడియాలో అయితే ఒక వార్త హల్చల్ చేస్తూ ఉంటుంది. ఈ పాపకి హార్ట్లో హోల్ ఉంది, కొన్ని రోజుల్లో ఆపరేషన్ చెయ్యకపోతే తను చనిపోయేది. కానీ ఈ పాప చనిపోకపోవడానికి కారణం ఆపరేషన్కి ఒక దేవత డబ్బులు ఇచ్చింది. మేము ఎంతోమంది పెద్దవాళ్ళ చుట్టూ తిరిగాము, వాళ్ళు ఎంతో కోటీశ్వర్లు. కానీ 1000 రూపాయలు 2000 తప్ప ఈ పాపకి ఆపరేషన్ చేయించగల శక్తి వాళ్ళ దగ్గర ఉన్నా కూడా వాళ్ళు మాత్రం ఇలాగే ఇచ్చారు. కానీ అడగంగానే పసిబిడ్డ ప్రాణం పోకూడదని ఒక మహాతల్లి ఇంత డబ్బు ఇచ్చింది. ఆమె ఎవరో కాదో రాజేంద్ర ప్రసాద్ గారి పెద్ద కోడలు అవని అని అంటూ చెప్తారు. అది విని నిజంగా ఈ రోజుల్లో కూడా ఇంతగా సహాయం చేసే వాళ్ళని మిమ్మల్ని చూస్తున్నాం మేడం, మీరు రియల్లీ గ్రేట్. మీలాంటి కోడలు ఉన్నందుకు అత్తగారిల్లు వాళ్ళు గర్వపడాలి అని అంటూ ఉంటారు మీడియాలో. అదంతా చూసి అక్షయ్ అయితే షాక్ అయిపోతూ ఉంటాడు. అలాగే పెద్దావిడ కూడా షాక్ అయిపోతుంది. రాజేంద్ర ప్రసాద్ కూడా షాక్ అయిపోతూ ఉంటాడు. చూడమ్మా అవని, నువ్వు చేసింది చాలా మంచి పని. నువ్వు ఇంటి పెద్ద కోడలివి, నీకు ఇంట్లో సర్వ హక్కులు ఉంటాయి. నిన్ను ఈ డబ్బులు వాడుకోకూడదు, ఈ డబ్బు మీద నీకు హక్కు లేదని ఎవ్వరూ కూడా ప్రశ్నించే హక్కు ఎవ్వరికీ లేదు. మామయ్య అంటే తండ్రి తర్వాత తండ్రి లాంటివాడు, కాబట్టి నేను నీ కన్న తండ్రిని అనుకో. నేను సంపాదించేది నీకోసమేనమ్మా, నీకు కూడా నా సంపాదనలో హక్కు ఉంది అని చెప్పి ఇదిగో ఇది 1 కోటి రూపాయలు చెక్ నీ పేరు మీద నేను డిపాజిట్ చేస్తున్నాను. ఈ రోజు నుంచి నువ్వేం ఖర్చు పెట్టుకోవాలన్నా ఆ డబ్బులు తీసుకో, అవి అయిపోతే నన్ను అడుగు. అక్షయ్, నువ్వు కొడుకుగా గెలిచావు, భర్తగా ఓడిపోయావు. నిన్ను ఎన్నోసార్లు అవని జైలుకి వెళ్లకుండా మన పరువు కాపాడింది. కానీ నువ్వు ఆ మాటని నిలబెట్టుకోలేకపోయావు, అవనిని అవమానించావు. భార్య అంటే భర్తలో సగం, కష్టాలు సుఖాలు పంచుకొని 7 జన్మలు కూడా భర్తతో ఉండే అనుబంధం మామూలు విషయం కాదు. తన వాళ్ళని వదిలేసుకు వచ్చి నీతో పరిచయం లేని ఇంట్లో నువ్వే అండగా ఉన్నావని తెలుసుకొని నీ కోసం అయిన వాళ్ళని వదిలేసి వచ్చేదే భార్య. అవని అనాథ అవ్వచ్చు, కానీ అవని చాలా గొప్పది. నువ్వంటే ఎంత ప్రాణమో నాకు నిన్న నువ్వు పోలీస్ స్టేషన్లో ఉన్నప్పుడే తెలిసింది. అలాంటి అవనిని నేను సంపాదించిన డబ్బు మీద నీకు హక్కు లేదంటావా? అసలు అంత మాట నువ్వు ఎలా అనగలిగావో? ఇలాంటి భార్యని నువ్వు ఎలా తిట్టగలుగుతున్నావో? నిజంగా ఈ విషయంలో మాత్రం నువ్వు రాంగుగానే ప్రవర్తించావు అని అంటూ ఉంటాడు రాజేంద్ర ప్రసాద్. అయితే ఇక రాజేంద్ర ప్రసాద్ మాటలకి అప్పుడే ఇక అవని అయితే రాజేంద్ర ప్రసాద్ని పట్టుకొని ఏడుస్తుంది. నన్ను అర్థం చేసుకున్నారు మావయ్య, నిజంగా
చాలా థ్యాంక్స్ అని అంటూ ఉంటుంది. అప్పుడే పల్లవి అది చూసి ఓర్చుకోలేకపోతుంది. తర్వాత ఈ డబ్బులు నాకు అవసరం లేదు మావయ్య. ఏదైనా అవసరమైతే కన్న తండ్రిగా మిమ్మల్ని అడిగే హక్కు ఉందన్నారు కాబట్టి నేను మిమ్మల్ని అడుగుతాను అని చెప్తూ ఉంటే ఇంతలో మీడియా వాళ్ళు వస్తారు. మీడియా వాళ్ళు అవనిని ప్రశ్నిస్తూ ఉంటారు. నిజంగా మీరు చాలా గ్రేట్ మేడం. ఈ రోజుల్లో కూడా ఇలాంటి సహాయం చేసే వాళ్ళు ఉంటారా అని ఆశ్చర్యం వేస్తుంది. అవును, మీరు ఈ సహాయం చేసినందుకు మీ భర్తగారు మిమ్మల్ని పొగిడారా అని అడుగుతూ ఉంటే అప్పుడు ఇక అక్షయ్ అయితే మీడియా ముందు అవని ఏం చెప్తుందో అని అనుకుంటూ ఉంటాడు. అప్పుడు ఇక అవని అయితే నా భర్తే నన్ను ఈ సహాయం చేయమని డబ్బులు ఇచ్చారు. నా భర్తే కనుక నాకు సపోర్ట్ చేయకపోతే ఇన్ని లక్షలు నేనెలా తీసుకొచ్చి ఇస్తాను చెప్పండి. కానీ ఆ పాప డబ్బులు లేవని చనిపోకూడదు, డబ్బులు ఇచ్చే స్థాయిలో నేనున్నాను కాబట్టి నేను ఇచ్చాను. కొద్దో గొప్ప ఇలాంటి వాళ్ళకి సహాయం చేస్తే మన కుటుంబం కూడా సంతోషంగా ఉంటుంది. ఏదో గొప్పగా పేరొస్తుందని నేను ఈ డబ్బులు వాళ్ళకి ఇవ్వలేదు. ఒక నిండు ప్రాణాన్ని కాపాడడానికి ఈ డబ్బులు ఇచ్చాను అని చెప్పడంతో ఒకేసారి ఆ అక్షయ్ అయితే షాక్ అయిపోతూ ఉంటాడు. చూసారుగా ఫ్రెండ్స్, రాబోయే కథలో ఖచ్చితంగా ఇలాగే జరగబోతుంది. మరి ఇలాగే జరగాలని మీరైతే కోరుకుంటున్నారా? అయితే వీడియోని తప్పకుండా లైక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న గంట సింబలపై ఆల్ అని క్లిక్ చేయండి. అప్పుడే మేము పెట్టే ప్రతి వీడియో మీరు మిస్ కాకుండా చూసేవచ్చు.